పిల్లల్ని కూడా మీ చేతులుగా పెంచారు. అవును. మీ అవును. మామయ్య, మామయ్య, కోడలు ఇద్దరు పిల్లలు మీరు పెంచిన మీ పిల్లలే అనుకుంటారు. అవును. పిల్లలు ఎప్పుడైనా చెప్పుకున్నారా ఏమన్నా జరిగిందని? ఏంటంటే పిల్లలు ఏమన్నా లేదండి. చెప్పుకుంటారా ఏమన్నా లేదండి. ఎప్పుడన్నా లేదండి. బాధపడడం గాని ఏం చెప్పుకోలేదు. హ్మ్. హ్మ్. లే పిల్లలా అండి? పిల్లలు పిల్లలు అంటే పిల్ల పిల్లలైనా ఏమన్నా లేదండి. డిప్రెషన్‌కి వెళ్ళడం లేదండి. గాని, లేదండి. మమ్మీ ఇట్లా బాధపడుతుంది ఆ! మావయ్య అని ఏమన్నా చెప్పుకున్నారా ఎప్పుడైనా? లేదండి. అట్లాంటిది ఏం లేదండి. ఏం హ్మ్. చెప్పలేదండి. పిల్లలు గూడా చాలా జోగిలుగా ఉంటారండి. చదివే పిల్లలు. హ్మ్. అట్లేం లేదు. నేను రెగ్యులర్‌గా మా కోడల దగ్గరికైతే మా సిస్టర్ ఎళ్తది. మా అల్లుని దగ్గరికైతే నేనెళ్తా. హ్మ్. ఇద్దరి దగ్గరికెళ్తాను. నేనైతే మా అల్లుని దగ్గరికెళ్తా. ఎందుకంటే ఇక్కడనే ఉంటది. ప్లస్ ఏందంటే గర్ల్స్ కాలేజ్ గాబట్టి లేడీస్ వెళ్ళాలి. లేడీస్ ఎళ్తే వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఉంటది. రూమ్‌లోకెళ్ళే చాయిస్ ఉంటది. ఇంకేమన్నా సామాన్లు గాని తెచ్చేయనికి ఉంటది. ఏదో ఉంటాయి. కొన్ని చాలా ఉంటాయి అట్లాంటివి. హ్మ్. సో, నాకేందంటే ఇక్కడ ఈ బాబు దగ్గరకి అల్లుని దగ్గరకి నేనెళ్ళేవాడినండి. సండే హ్మ్. సండే ఎళ్ళేవాడిని. స్వీట్స్ తీసుకొని మోటివేట్ చేసేవాడిని. వాడు కూడా చలాకీగా ఉండేది. ఎన్నో కలలు కన్నామండి. మా అల్లుడు ఇట్లుండాలి, మా కోడలు ఇట్లుండాలి, ఇట్లా పెళ్లి చేయాలి, ఇట్లని చాలా కలలు కన్నానండి. కలలన్నీ పోలీసులు ఏమంటా ఉన్నారు? ఇప్పటివరకు కూడా అందరూ అనుకుంటా ఉన్నారు. పిల్లలతో సహా ఎందుకెళ్ళాల్సొచ్చిందని అందరూ అవునండి. అనుకుంటా ఉన్నారు. పోలీసు పోలీసులు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు మరి? పోలీసు రైల్వే డీఎస్పీ గారు జావేద్ గారు గాని, సిఐ సాయిశ్వర్ సార్ గాని, ఎస్ఐ మహాదేవ్ గారు గాని ఈ కేసులో చాలా చురుగ్గా పనిచేస్తున్నారండి. మేము రిక్వెస్ట్ చేసాము. ఒకసారి ఎళ్లి జావేద్ సార్‌ని కలిసామండి. కలిస్తే సార్ కూడా చాలా స్ట్రిక్ట్‌గా, చాలా వేగవంతంగా టీమ్స్‌ని పెట్టి డెడికేటెడ్ టీమ్స్ పెట్టి వర్కౌట్ చేస్తున్నారండి ఇందులో. తొందరలోనే పట్టుకుంటాం రెడ్డి గారని నాకు చెప్పారండి. హ్మ్. సార్ వారికి గూడా మళ్ళొకసారి మీడియా ముఖంగా చెప్తున్నా సార్ తొందరగా నిజ నిర్ధారణ జేసి దీనికొక ఫుల్ స్టాప్ పెట్టండి సార్.